కీర్తనలు 49 అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. కీర్తనలు 49 అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. సర్వజనులాగా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకమవుడి చెవియొగ్గుడి. ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువనైనా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువనైనా. తండ్రి, నాకైతే ఏమి రాదు ప్రభువనైనా. ఆ ప్రభాగ్యమును ప్రభా యోగ్యత నాకు లేనప్పటికీ ప్రభువనైనా తండ్రి, మీకు బోరగా ప్రభువనైనా అందించుకుని మాకు ఆ వాక్యం అయితే అవసరమో ప్రభువనైనా దాన్ని మాకు వివరించండి తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ప్రభువనైనా. ఇంకెవరైతే రాలేకపోయినారో వారిని అందరినీ సకాలంలో తోడుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ప్రభువనైనా. ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా ప్రభు నాటబడి ద్రాక్షవల్లిలాగా ఫలించలాగిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కోరహ కుమారుడు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో యెహోవా మాట్లాడుతున్నాడు ఏమనంటే, మొత్తం అందరితోని సర్వజనులారా ఆలకించుడి. ఏదో ఒక వర్గానికి కాకుండా, ఏదో ఒక కులానికి కాకుండా, ఏదో ఒక దేశస్తులకు కాకుండా భూదిగంతముల జనులందరికీ కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అందరూ ఆలకించండి అని. ఏమని? ఎవరెవరికి? సామాన్య ప్రజలతో పాటు సామంతులకు కూడా, అలాగే ధనికులకు దరిద్రులకు, అలాగే లోక నివాసులందరికీ కూడా పిలిచి ఏమంటున్నాడు అనమాట, మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి. చెవియొగ్గాలంటే ఆయన చెప్పే మాటని ఆలకించడానికి. దేవుడు చెప్పే మాట ఏదైనా సరే అది మనుషులకు మేలైనది, ఆత్మీయమైనది, చాలా బలమైనది. ఒకవేళ వింటే వాళ్ళు బాగుపడతారు. ఏ విధంగాని? లోక ప్రకారంగా కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మేలులు పొందడానికి. ఆత్మీయమైనటువంటి మేలులు పొందితే భూలోకంలో శ్రమలు ఉండవు అని కాదు, చాలా రకాలైనటువంటి శ్రమలు ఉంటాయి. అన్యులైనటువంటి వాళ్ళకైనా సరే కొన్ని తక్కువగా ఉంటాయేమో, కానీ దేవుణ్ణి మాట వినేటటువంటి వాళ్ళకి భూలోకంలో అనేక రకాలైనటువంటి శ్రమలు. యోగుని చూస్తున్నాను, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా ఒక సున్నితమైనటువంటి శరీర భాగం లేనట్లుగా మనం చూస్తాం. అతను అన్యుడు కాదు కదా, దేవుని మాట ఆలకించేటటువంటి వ్యక్తి అయినా, దేవుని ఆరాధించే వ్యక్తే, 3 పూటలు కూడా దేవుని స్తుతించే వ్యక్తే, తెల్లవారులు కూడా దేవుని స్మరించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడల్లా కూడా దేవునికి అధిక సమయం ఇచ్చేటటువంటి వ్యక్తే. మరి అలాంటి వ్యక్తికి ఏమొచ్చింది? దేవుని నమ్ముకున్నాడు, దేవుని అనుసరించాడు, దేవుని మాటకు చెవి ఒగ్గాడు, మేలులు పొందాడంటే కొద్ది సమయం మాత్రం అతను చాలా బాధపడ్డాడు, ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. లోకస్తులు లోకులు ఏమనుకుంటారనమాట, దేవుని నమ్మితే బహుమానం ఇది. పిల్లలు కూడా నష్టపోతారు, ఆస్తి నష్టపోతుంది, ఆరోగ్యం కూడా నష్టపోవలసి ఉంటుంది అని లోకస్తులు కనపడుతుంది. కానీ లోకస్తులు కనపడడం వేరే ఉంది, అది ఆశీర్వాదం. ఇది కంటికి కనిపిస్తుంది. కానీ ఈ చెవి యొగ్గుడి, నా మాట వినుడి అనే మాట లోకస్తులకైతే ఒక రకంగా ఉంటుంది, కానీ ఆత్మీయమైనటువంటి పిలుపును ఒకవేళ విన్నట్లయితే భూ సంబంధమైనదిగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మేలును పొందడానికి ఎంతమందిని పిలుస్తున్నాడంటే, మొత్తం జీవంతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, బ్రతికున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మాట ఎంత అవసరమో, ఆయన మాటలో ఉన్న జీవమేంటో, ఆయన యొక్క మహిమేంటో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. ఏ మినహాయింపు లేదు, ఎవ్వరికి కూడా అడ్డు లేదు. ప్రతి ఒక్కళ్ళను కూడా పిలుస్తున్నాడు. ఆయన పుట్టుక నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. అంతేగాని ఎక్కడో సింహాసనం ఉండేటటువంటి పెద్ద పెద్ద రాజప్రాసాదాల్లో ఆయన పుట్టలేదు, అలాగే పెద్ద పెద్ద కోటల్లో పుట్టలేదు, పెద్ద వంశాల్లో పుట్టలేదు. అందరికీ అందుబాటులో సామాన్య పేదలు కూడా అలాంటి హీనమైనటువంటి స్థితిలో వారి యొక్క జన్మ ఉండదు. అంత దిగి అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళి అందుబాటులో ఉండి చూడటానికి అంత అనుకూలంగా ఆయన అందరికీ అందుబాటులో రక్షణ అనేటటువంటిది జన్మించిందంట. కాబట్టి సామాన్యులేమి సామంతులేమి అంటే రాజులకి
వేరుగా, అంటే ఒక పెద్ద రాజు ఇంకొక రాజు సామంతులుగా ఉంటుంటారు. అంటే వీళ్ళు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు. ఒక చక్రవర్తి దగ్గర ఉండే ఈ రాజులు సామంతులేమి, అలాగే ధనికులేమి, దరిద్రులేమి. మన లాజరు ధనవంతుడు కథకం చూస్తూ ఉంటుంటే అందులో ధనవంతుడు ఈ లోక సుఖాలన్నీ అనుభవిస్తున్నాడు, ఈ లోకం నుండి సౌఖ్యాలన్నీ అనుభవిస్తున్నాడు. అతనికి లేదనేది లేకుండా ప్రతిరోజు కూడా తిన్నది తినకుండా ఈ విధంగా రకరకాల భోజ్యాలు, ఇంకా ఈ భూలోకంలో ఎవడో తినలేనంత తింటే వాడు ధనవంతుడు. అలాంటి ధనవంతుడు ఉన్నాడు, అలాగే పక్కన లాజర్ లాంటి పేదవాళ్ళు ఉన్నారు. ఎవళ్ళకి ఈ లోకంలో ప్రశస్తమైనటువంటి వాళ్ళగా కనిపిస్తారు అలాగనంటే ధనవంతులు మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ పక్కన ఉన్న పేదవాడు అయితే మాత్రం ఆ లాజర్ని అసహ్యించుకునేటటువంటి మనుషులు అందరూ కూడా. ఒకవేళ ఎప్పుడు కూడా ధనవంతుడి దగ్గర అతను ఉంటాడంటే కాదు, ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ ధనవంతుని దగ్గర 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, లేదంటే ధనవంతుడు ఏదైనా క్యాంప్ వెళ్ళొచ్చు, లాక్ చేయొచ్చు ఆ హౌస్ ని. అలాంటి సందర్భాల్లో ఇతను అదే ఇంటి దగ్గరగానే ఉన్నట్లయితే కనీసం కుక్క పిల్లలు తినేటంత తిండి కూడా ఇంక దొరకదేమో. అందు గురించి ఇతను ఏం చేస్తాడు, మిగతా గ్రామంలోని అన్ని ఇళ్లకు కూడా తిరుగుతూ ఉంటుంటాడు. అలాంటి సందర్భంలో అతనికి ఎలాంటి బట్టలు ఉన్నాయో తెలియదు, జుట్టు ఎలాగుందో తెలియదు, అతని రోగాలు ఏంటో తెలియదు. అలాంటి వ్యక్తి, అంత దరిద్రమైనటువంటి వ్యక్తి వీధుల్లో నుంచి వెళ్తూ ఉంటుంటే ఎలా చూస్తారు మనుషులందరూ? చాలా అసహ్యించుకుంటారు. నీకు ఈ వీధే కానీ మా ఇల్లే కానీ ఇంకేం దొరకలేదా పోవటలు కానీ అసహ్యించుకుంటా, హీనపరుస్తూ, కసురుతూ, తిడుతూ అంత హీనమైనటువంటి జీవితాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఇటు ధనవంతుని చూస్తే ఆహ్వానిస్తారు, దరిద్రుని చూస్తే చీకొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు, వీళ్ళని పిలుస్తున్నాడు, రాజులను పిలుస్తున్నాడు, ధనికులను పిలుస్తున్నారు, పేద కటిక దరిద్రంలో ఉండేటటువంటి వీళ్ళను కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందు గురించి అంటే ఆయన ప్రేమ గల దేవుడు కనుక, ఎందు గురించి అంటే ఆయన మనల్ని పుట్టించినటువంటి తండ్రి కనుక, ఎవ్వరి మీద కూడా స్వార్థం అంటూ లేనటువంటి దేవుడు కనుక, మొత్తం ప్రపంచంలో ఉన్న దేశస్తులందరినీ, అన్ని ఖండాల్లో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఆయన పిలుస్తున్నాడు. సామాన్యులనే కాదు, పామరులనే కాదు, సామంతులనే కాదు, ధనికులనే కాదు, దరిద్రులనే కాదు. ఇంకొక మాట చెప్పాలంటే లోక నివాసులందరూ, లోకంలో నివసిస్తున్న దేశస్తులు మొత్తం అందరిని కూడా పిలిచి ఏమన్నాడంటే మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఎందుకు చెవియొగ్గాల? మనకి ఇష్టమైన ఏంటి? ఎతటోళ్ళ గురించి ఆడి చెప్తే మనకు చాలా ఇష్టం, వినడం ఇంకా ఇష్టం. మా స్కూల్లో 10th క్లాస్ అమ్మాయి ఆ క్లాస్లోకి రాలేదు అలాగని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఆ బయటను గుంపుగా అందరూ ఏదో చూస్తున్నారు. ఏంటమ్మా ఇక్కడ చూస్తున్నారు అలాగనంటే, సార్ ఒక 5 నిమిషాలండి మమ్మల్ని వదిలేయండి, ఇలాంటి టైం మళ్ళీ మాకు రాదు, ఇప్పుడు ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ మాకు రాదు అంటున్నారు. ఏంటమ్మా ఏం జరిగిందంటే అక్కడ గొడవ అవుతుందండి, వేరే క్లాస్లో పిల్లలు కొట్టుకుంటున్నారు, అది చూసి రాను అంటే వీళ్ళ చెవిటికి ఏంటి, వాళ్ళ కేకలేసి కేకలు, వాళ్ళ దెబ్బలాడుకునేది ఇది చాలా ఇష్టమైంది అనమాట. ఇలాంటిది మళ్ళీ మాకు దొరకదేమో అని అలాగని చెప్పి మిగతా వాళ్ళు పిలిచేస్తే వాళ్ళు అందరూ వచ్చేసారు. అంటే లోకస్తుల యొక్క పద్ధతి చిన్నతనం నుంచి ఎలా ఉంటుందన్నమాట, ఏదో గొడవలు అయితే విందాం, ఏదో వాళ్ళకి ఇబ్బందులు పడుతుంటే చూద్దాం, ఇలాంటి స్థితిలో ఉండేటటువంటి ఈ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈయన ఉంటున్నట్టు చెవి ఒప్పిడి. ఈయన చెప్పే మాట ఏంటి? రక్షణకరమైనటువంటి అమూల్యమైన వాక్కులు ఆయన మనకు చెప్పడానికి చెవి ఒప్పిడి అని అంటున్నాడు. యెషయా 1వ అధ్యాయం, యెషయా దేవుడు ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా, వాత్సల్యంతో ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఆయన చెప్పాల్సిన ఎప్పుడో చెప్తూ ఉన్నాడు. ఆదాము దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు, మోషే దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు, ప్రజలందరికీ చెప్తూనే ఉన్నాడు. ప్రజలు ఎప్పుడు తిరగబడుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా విననొల్లని మనసుతో ఉండే ప్రజలకి అయినా ప్రేమతో ఆహ్వానం పలికి మరలా 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 చెప్తూనే ఉన్నాడు. ఆయన యొక్క బాధ చూడండి ఏ విధంగా చెప్తున్నాడు. 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని సాక్ష్యంగా చెప్తున్నాడు? ఏ రాజులతో చెప్పట్లేదు, ధనవంతులతో చెప్పట్లేదు, చక్రవర్తులతో చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? అశాశ్వతమైనటువంటి వాటితో కాకుండా ఆయన స్వహస్తాలతో సృష్టించినటువంటి ఈ భూమి ఆకాశాలకు పిలుస్తున్నాడు. ఆయన పిలిచి చెప్తున్నాడు. ఒక తరం వాళ్ళు భూమి మీద ఉండొచ్చు, ఒక తరం వాళ్ళు భూమి ఆకాశాలను చూడొచ్చు, ఆ తరం గతించిపోవచ్చు, కానీ నిత్యము ఆయన ఉంచినంత కాలం కూడా భూమి ఆకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని సాక్షిగా ఉంచుకుని దేవుడు ఏం చెప్తున్నాడు అనమాట, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము.
ఇక్కడ 2 మాటలు ఏంటన్నమాట? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లల్ని పెంచుతున్నాడు ఆయన, సమీపంలో ఉండి రక్షణ చేస్తూ, ఆయన ఏ మార్గాల్లో నడపాలో మార్గాలన్నీ నిర్దేశిస్తూ, ఆయన పెద్దవారిగా చేసాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆయనను వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు అనేటటువంటిది మానవ నైజం, మనుషుల అది స్వభావం. అది తెలిసి కూడా మానవులు సృష్టించాడు. ఎప్పుడైతే ఆదాము దగ్గర ఆ తిరుగుబాటుతనం, ఆ మాట వినని తనం ఎప్పుడైతే ఉందో, అక్కడ కానీ వాళ్ళు సంహరించినట్టయితే మరొక సృష్టి చేస్తే ఆయనకి విని, ఆయన మాట విని, ఆయనతో నడిచి ఆయనను వెంబడించేటటువంటి వాడు ఉందేమో. కానీ దేవుడు తన యొక్క మనసు, వీళ్ళు నా మాట వినడానికి నేను చేయాల్సిందంతా చేస్తాను. మనుషుల్ని ఎప్పుడు కూడా భూమి ఆకాశం సృజించక ముందే మనం ఏ పాటి వారమో, మనం ఎలాంటి వారమో, మన స్వభావం ఏంటో ఆయన తెలుసుండి మనం సృష్టించాడు. మనలో ఒక సుప్రీం కోర్టుని ఏర్పాటు చేశాడు ఆయన. ఏది మంచిది, ఏది మంచిది కాదు, మంచి దారిలో వెళితే ఏం జరుగుతుంది, చెడు దారిలో వెళితే ఏం జరుగుతుంది, ఇదంతా నిర్దేశించి మనం పుట్టించాడు. కాబట్టి ఆ ఏంటో తెలుసుకోలేకపోతే ఇదిగో మార్గం మనం చూపించాడు. ఈ మార్గపు వెలుగులో మనం కానీ నడిచినట్లయితే మనల్ని ఏ స్థితిలో కన్నా సరే ఆయన తీసుకెళ్తాడు. పెంట కుప్ప నుండి దీనులను పైకి లేపి చక్రవర్తులుగా చేసినటువంటి వ్యక్తి నిన్ను నన్ను ఆయన సరైనటువంటి స్థానంలో పెట్టలేడా? అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు కూడా చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎవళ్ళ మీద తిరగబడ్డారు? ఎవళ్ళ సృష్టించారో వాళ్ళ మీదే తిరగబడ్డారు. పక్కనున్న వాళ్ళకి ఎన్నైదు కాదు, ఆయన పంపించినటువంటి ఆ ప్రవక్తల మీదనే కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడి మీదనే వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు అనేక సార్లు క్షమిస్తూ వస్తున్నాడు. ఎందుకు క్షమించి వస్తున్నాడు? మనము ఆయన చేతి పనివారం కాబట్టి, ఆయన స్వహస్తాలతో మనల్ని సృజించాడు కాబట్టి, చేశాడు కాబట్టి ఎంత ప్రేమను ఆయన మనకి చూపిస్తున్నాడు. కీర్తనలు 53వ అధ్యాయం 2-3 వచనాలు ఆయన ఎంతో ఆశగా చూస్తున్నాడు మన వైపు. ఇప్పుడు ఇంచుమించుగా ప్రపంచంలో 817 కోట్ల మంది ఉన్నారు జనాభా. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే అక్కడ ఒక 500 కోట్ల మంది ఉండి ఉంటారు. ఇంకొక 100 సంవత్సరాలు వెళితే అక్కడ 300 కోట్ల మంది ఉండి ఉంటారు. ఇలాగ సృష్టి మొదలుపడికి ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటారో జనాభా. వాళ్ళందరినీ సృష్టించింది ఆయనే. కానీ వీళ్ళందరూ కూడా దేవుని మాట వింటున్నారా? వీళ్ళందరూ కూడా సృష్టికర్త అయినటువంటి ఆ రక్షణ కారకుడైనటువంటి యెహోవాను, ఆ యేసుక్రీస్తును కనుగొన్నారా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 53వ అధ్యాయం 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేసాం. ఆ తయారు చేసినటువంటి వస్తువు ఎలా ఉందని రోజు చూస్తుంటాం. అది మన పనికి వస్తుందో లేదో చూస్తుంటాం. మనం ఏ నిమిత్తం అయితే ఆ వస్తువుని తయారు చేసామో అది ఆ పనిని నెరవేరుస్తుందా లేదా అని చూస్తాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, వివేకము కలిగి ఏది మంచి, ఏది చెడు, ఏది మనకు మేలు చేస్తుంది, ఏది మనకి కీడు చేస్తుంది, అలా తెలుసుకునేటటువంటి వివేకము కలిగి దేవుని వెతుకుతూ ఉండేవారు ఎవరన్నా భూమి మీద ఉన్నారేమో. ఇన్ని లక్షల కోట్ల మందిని నేను సృష్టించాను, ఇందులో ఎవరన్నా ఉన్నారేమో అని ప్రతి క్షణం, ప్రతి రోజు కూడా నా దారిలోకి ఎవరన్నా వస్తున్నారేమో, నా దారిలో తొలగిపోకుండా ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో, నన్ను అనుసరించేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో. అలాగని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. 3వ వచనంలో ఏం చెప్తున్నాడు అనమాట, ఆయన కనుక్కున్న రిజల్ట్ ఏంటంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకళ్ళ ఇద్దర నరులను అంటే ఏ దేశంలో ఉన్న వాళ్ళనన్నా సరే ఆయన ఒకేసారి చూడగలడు. భూమి ఆకాశములని ఆయన యొక్క సర్వాంతర్యామి. ఇక్కడున్నాడో లేకపోతే అక్కడ ఉన్నాడో, ఇంకో చోట ఉండడు, ఇక్కడుంటే వేరే చోట ఎలా ఉండగలడు అని అంటే మానవ స్వభావం అది. మనం ఒక చోట ఉంటే రెండో చోట్ల మనం ఉండలేము. అదే ఆపాదించితే దేవుడికి
ప్రతి చోట కూడా ఆయన లేడని అనుకోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రతి చోట ఉంటాడు కాబట్టి, ప్రతి చోట ఒక ప్లేస్ లో కాదు, ప్రతి చోట అంటే ప్రతి హృదయంలో, ప్రతి మనసులో ఆయన వెతుకుతుంటే ఏం కనపడింది అనమాట ఆయనకి రిజల్ట్. ఆయన ఆశ ఏంటి? ఎంతమంది ఉన్నారు నన్ను వెతుకువారు, నా గురించి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన చూస్తే, వారందరూ ఒకళ్ళ ఇద్దర, సమస్తమును అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా భూమికి అంటే ఈ యొక్క లోక రీతి ప్రకారంగానే నడుస్తున్నారు తప్ప దేవుని అనుసరించేటటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. బొత్తిగా అనే మాట ఎక్కడ ఉపయోగిస్తాం? ఏ మాత్రం కూడా ఉపయోగం లేని దాన్ని బొత్తిగా ఉపయోగిస్తాం. బొత్తిగా పనికిరాదు, కొంచెం కూడా ఉపయోగపడదు. చెప్పులు ఉన్నాయనుకోండి, సోలు ఊడిపోతాయి, గోళ్ళు ఊడిపోతాయి, ఏమీ పని చేయదు. దాన్ని వేసుకుంటే ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడిపోతుంది అనుకోండి, అది బొత్తిగా పనికిరాదు. ఏదో కొద్ది గొప్ప ఒక 10 అడుగులో లేదంటే 1 కిలోమీటర్ దూరం అది నడటానికి ఉపయోగపడితే అది కొంచెం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటనమాట, బొత్తిగా ఏ మాత్రం కూడా అట్లీస్ట్ 0.100% అది కూడా లేదు, 0.1 ఏ మాత్రం కూడా లేకుండా, అంటే వాళ్ళ మనసుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలో ఏమున్నాయో అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి అంటే దేవునికి ఎంత దూరంగా ఉన్నారో, బొత్తిగా అనే మాటను ఆలకించే లోపల ఉండే ఏ ఒక్కళ్ళు కూడా ఆయనకు అనుకూలంగా లేనట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. మరి పాత నిబంధన కాలంలో చర్యలు ఎలా ఉంటాయి? కన్నుకు కన్ను, పంటికి పన్ను, ఇమీడియట్ అక్కడ రిజల్ట్ కనపడాలి. తీర్పు అనేది వెంటనే ఉండేది. ఏదన్నా తేడా చేస్తే ఊరి చివరికి తీసుకెళ్లి రాళ్ళతో చంపి పారేయాలి. అది పాత నిబంధనలు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులు పాత నిబంధనను అనుసరిస్తారు, యేసుక్రీస్తుని అనుసరించడు. యూదుల్లో నుంచే మనకు రక్షణ వచ్చింది. ఆ యూదులు యేసుక్రీస్తుని చంపేశారు. ఆ యూదుల వల్లనే ప్రపంచానికి రక్షణ వచ్చినటువంటి సంగతి ఇంకా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ దేశం మీదకి ఏ ఒక్కడు దండయాత్ర చేసిన ఇమీడియట్ మొత్తం అందరిని మటర్ చేసి వారేస్తున్నారు. ఎక్కడెక్కడో ఇంచుమించుగా 1000 కిలోమీటర్ల అవతల ఉండే వాళ్ళ యొక్క శత్రువుని గాలి వెళ్ళని చోట కూడా వాళ్ళు వెళ్ళి, పక్కనున్న వాళ్ళు కూడా తెలియకుండా, దేశాధ్యక్షులకి తెలియకుండా వెళ్ళి వాడు ఒక్కడే ఎవరిని చంపాలో అని చంపుకుని వచ్చేస్తున్నారు. అది పాత నిబంధనల యెహోవా యొక్క శిక్ష విధి. అంత కోపిష్టి గల, అంత రౌద్రము గల దేవుడు ఎవరన్నా వివేకము కలిగితే వాళ్ళని క్షమించి వాళ్ళ ద్వారా ఎంతో మహిమ, ఆనందం, సంతోషం పొందాలని ఆయన చూస్తూ ఉంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఆ రెండో లైన్ ఏంటంటే, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఇది కీర్తనల గ్రంథం ఈ యొక్క దావీదు రచించిన కాలంలోనే అలా ఉంటే, ఆ కాలంలోనే అలా ఉంటే, ఇప్పుడు అనేక రకాలైనటువంటి లోకంలో ఉండే లోకాశలన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ 817 కోట్ల మంది యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే కానీ చూసినట్లయితే సున్నం కొట్టిన సమాధుల్లా మనుషులందరూ కనపడుతూ ఉంటుంటే, అందమైనటువంటి రూపంలో మనుషులు కనపడుతూ ఉంటుంటే, ఆయన హృదయాన్ని పరిశీలించడానికి చూస్తూ ఉంటుంటే ఏమని, ఒక్కడునో తప్పకుండా, ఒక్కడైనా సరే తప్పిపోయినటువంటి మిగతా చెడిపోయినటువంటి వాళ్ళు తప్పు బయటకు వచ్చి ఒక్కడన్నా ఉన్నాడేమో అని చూస్తూ ఉంటే, స్వయాన దేవుని చెప్పే మాటలు ఏంటివి? అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరన్నా లేరు, ఒక్కడైనను లేడు. ఏంటి మేలు చేయటం అంటే ఏంటి? నేను రోగిని హాస్పిటల్లో ఉంటా, మీరు ఎవరన్నా వచ్చారా? నేను దాహం కలిగి ఉన్నప్పుడు మీరు ఎవరన్నా దాహం చూసి తీర్చారా? నేను వివస్త్రన అయినప్పుడు నాకు ఎవడన్నా వస్త్రం ఇచ్చారా? ఎవరు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. క్రీస్తు చెప్పినప్పుడు, ఆ ఉపమానం చెప్పినప్పుడు అప్పుడు అలా ఉంటే, 10 మందికి కనపడడానికి మేలు చేసి ఫోటోలు పెట్టి యూట్యూబ్లో కానీ ఇంకా ఈ మాధ్యమాల్లో పెట్టేటటువంటి ఆ యొక్క మెంటాలిటీ ఉండేటటువంటి వాడు కరోనా టైంలో ఎవడో ఒక పేదవాడికి ఒక్క అరటి పండు ఇస్తున్నాడు, అదైనా మాగిపోయి ఉంది, దాన్ని నలుగురు పట్టుకుని ఫోటో తీశారు, ఒకే ఒక్క అరటి పండు. అది ఎంత గొప్పది! ఇదా మేలు చేయటువంటి? అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు. ఒకవేళ ఏదైనా మేలు చేసేవాళ్ళు ఉన్నట్లయితే 10 మందికి కనిపించి మేలు చేస్తున్నారు. మేలు చేయవారు ఎవరన్నా కూడా లేరు, ఒక్కడైనను లేడు. ఇలాంటి జన సమూహాలు అప్పుడు ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడు?
సువార్త ప్రకటించేవారు. మారేరా, ఓకే. మారకపోతే వెంటనే తీర్పు వచ్చేది. సొదొమ గొమొర్రాల గురించి మన అందరికీ తెలుసు. అక్కడికి లోతు దగ్గరికి వచ్చినటువంటి దేవదూతల్ని వాళ్ళ యొక్క కంటితో చూసి అనేక రకాలైనటువంటి ఘోరమైనటువంటి పాపాలతో పాటు ఈ పాపాన్ని కూడా చేయడానికి వాళ్ళు ప్రయత్నించగా, దేవుని మాట ఆలకించినటువంటి వాళ్ళు ఆ కుటుంబీకులను బయటికి తీసుకొచ్చి దేవుడు ఆ నగరాన్ని అంతా కూడా సొదొమ గొమొర్రా ఈ 2 పట్టణాలు ఏం చేశాడు అనమాట, 2 ప్రాంతాలని అగ్ని గంధకాలతో కొంచెం కాలితేనే ప్రాణం గిజగిజలాడిపోతుంది. అలాంటి ఊరంతా, ఆ పట్టణం అంతా ఆ దేవుని యొక్క కోపాగ్నికి రగిలి బూడిదైపోయారు అందరూ కూడా. అంత కోపం అది. యోనా టైంలో చూస్తే ఈ యోనా ఏం చెప్పాడు, నా ప్రజలైనటువంటి ఆ నీనెవే పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా నాశనానికి దగ్గరలో ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు. దేవుడే చెప్పొచ్చు కదా స్వయంగా, వాళ్ళ మనసులు మార్చొచ్చు కదా. మనుషుల చేత మార్చేటటువంటి సమయం అది. పరిశుద్ధాత్మ వచ్చి ఏదో కొలనులో అలా అల్లల్లాడుతుంటుంటే బేతెస్తా కోనర్ అనుకుంటాను, అది 38 సంవత్సరాల నుంచి ఉండేటటువంటి వాళ్ళు ఎవరు దాంట్లో తీసుకెళ్ళంటే ఎవరు తీసుకెళ్తారు? ఎవరి రక్షణ వాడే చూసుకోవాలి, ఎవరి నడక వాళ్ళే. అయితే ఇక్కడ ఒకసారి యోనా గ్రంథానికి వెళ్దాం. 7 యోనా చేసినటువంటి ఆ పని ఒక్కసారి ఈ 4 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. యోనాను ఎందుకు నియమించాడు ప్రభువు అలాగనంటే, ఒక పట్టణం అంతా ఆ రోజుల్లో నీనెవే పట్టణం అనేది చాలా పెద్దది. దాని చుట్టుకొలత ఎంతంటే 100 మైళ్ళు 100 కిలోమీటర్లు అని రాస్తూ ఉంటారు కొంతమంది. అంత చాలా పెద్ద పట్టణం అది. కాలినడకన వెళ్తే 3 రోజులు టైం పడుతుందట. అది తక్కువ మంది ఉంటారు దాంట్లో, లక్షలాది మంది ఆ రోజుల్లో. అంత పెద్ద పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళు దేవుని వెతుకోరు. ఎవడన్నా ఉన్నారా అలాగే దేవుడు చూస్తే ఒక్కడూ లేడు, ఏ ఒక్కరూ లేరు. ఒక్కడైనా సొదొమ గొమొర్రాలో ఉంటే రక్షించడానికి ఏసు సిద్ధపడ్డాడు. 50 మందా, 30 మందా, 20 మందా, 10 మందా? అబ్రహాం ఎంతో బతిమలుకున్నాడు ఆ దూతల్ని, ఎవరూ లేరు. నీనెవే పట్టణం గురించి కూడా అలా ఆలోచించాడు దేవుడు. అయితే 2వ వచనం 3వ వచనము యోనా, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తర్షీషు పోవుటకు వాడ ఎక్కెను. ఎందు గురించి? 1వ వచనం చూడండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు ఊరుకుంటున్నాడా? అయ్యో, ఈ ప్రజలందరూ పాపం నాకు చాలా ఘోరంగా కనిపిస్తుంది కాబట్టి కోపిష్టైన రోషం గల దేవుడు వెంటనే వాళ్ళందరినీ కూడా అగ్ని గంధకాలతో కాల్చిపారేయచ్చు. కానీ ఆయన జాలి గల దేవుడు, ఎంత రోషము గల, కోపము గల, రౌద్రము గల దేవుడు, అంత శాంతి దేవుడైన. అలాంటి శాంతిని, అలాంటి రక్షణ వాళ్ళకి ఇద్దరని కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక ప్రవక్తనైనా పంపించాలని చూస్తున్నాడు. ఎక్కడికి? ఆ ఘోరాతి ఘోర పాపంలో కొట్టుమిట్టాడుతున్న, ఆ యొక్క పాపంలో దహించుకుపోతున్న ఆ నీనెవే పట్టణానికి రక్షణ కలిగించడానికి ఒక ప్రవక్తను పంపిస్తుంటుంటే, ఈ యోనా ఏం చేస్తున్నాడు అనమాట? ఇతని మనస్తత్వం ఏంటి? పాపం చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులు, క్షమార్హులు కాదు. నీనెవే పట్టణం అంత పాపంతో నిండిపోయినటువంటి సంగతి ప్రపంచంలో అప్పుడున్న ఆ చుట్టుపక్కల దేశస్తులకు అందరికీ తెలుసు, యోనాకి తెలుసు. అలాంటి వాళ్ళకి నన్ను సువార్త చెప్పమంటున్నాడు ఏంటి? పాపంతో ఉండేటటువంటి వాళ్ళని క్షమించకూడదు కదా, చంపేయాలి కదా. నేనెళ్ళి అక్కడ ఏం చేయను? నన్నే చంపేస్తే వాళ్ళు, ఆ పాపంలో నన్ను పడేస్తే, దేవునికి నేను దూరం అయిపోతే అలాంటి చోటకి నేను వెళ్ళాలా? నేను అసలు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు అని దేవుణ్ణి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుని నుండి అంటే అతను వెళ్ళే చోట్ల దేవుడు ఉండడా? చెప్పిన చోట దేవుడు ఉన్నాడా? అతని ఆలోచన విధానం ఏంటి? ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడో
ఆ ప్రాంతంలో పాపస్తులందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్చడానికే కదా ప్రవక్తలు. అక్కడ నుండి ఈయన సొంత దారి వెతుక్కుంటూ వేరొక చోటకి పారిపోతే అక్కడ దేవుడు ఉండడా? ఈ భూమిని సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన అక్కడ ఉండడా? భూమి దేవుని దృష్టిలో ఎంతంటే ఒక ఆవగింజలో 1000వ భాగము అంతకన్నా తక్కువే. ఈ సృష్టి అంతా ఖగోళం, అంతరిక్షం ఇదంతా చూస్తే దాంట్లో అసలు భూమి అనేదే కనపడదు. ఈ యూనివర్స్ లో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు యూనివర్స్ ఉండేటటువంటి దీంట్లో భూమి అనేది చాలా చాలా కంటికి కనిపించినంత చిన్నది అయినప్పటికీ భూమి మీద సృష్టించినటువంటి ఆయన జనం గురించి ఆయన కను దృష్టి ఎప్పుడు కూడా భూమి మీద ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి మీద ఉంటుంది. అందరిని రక్షించాలని ఆయన యొక్క ప్రణాళిక. అలాంటి ఒక్క కాంతి ఒక్క సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఆ కాంతి వేగంతో వెళ్ళే ఒక వాహనం మీద కానీ మనం వెళితే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళడానికి. మనకు కనిపించే ఒక నక్షత్రం మీద నుంచి ఇంకొక నక్షత్రం మీదకి వెళ్ళడానికి కొన్ని కోట్లు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అంటే దగ్గరగా మనకు కనిపించేటటువంటి ఆ యొక్క నక్షత్రాల దగ్గర దూరం. అలాంటి కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉండేటటువంటి అక్కడికి వెళ్ళడానికి జీవితకాలం సరిపోదు. జీవితకాలం ఏంటి, కొన్ని కోట్ల మంది ఒకరి తర్వాత ఒకరు పుట్టి దాంట్లో వెళ్ళినా సరిపోదు. అంత విస్తారమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన దేవుడికి ఈ భూమి ఎలా కనబడుతుంది? ఎక్కడెక్కడో ఉన్న దేవుడికి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం. కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళితే నిమిషానికి ఎంత, గంటకి ఎంత, రోజుకి ఎంత, వారానికి, నెలకి, సంవత్సరానికి ఎంత దూరం వెళ్తుంది దాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఎంత దూరంతో మనం ప్రయాణం చేసినా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే మనకు అసాధ్యం కాదు. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. ఎందు గురించి అంటే సృష్టించింది ఆయనే కాబట్టి. దాని స్థితి లయలు గురి తప్పకుండా ఆ వాటి యొక్క స్థానాల్లో పరిభ్రమించు ఇలా చేసేటటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. అలాంటి చోట నుంచి చూస్తే ఈ భూమి అనేది చాలా అల్పమైంది. అలాంటి దేవుడు కనపడదా? ఈ యోన ఎక్కడ కనిపారిపోతాడు? 5వ వచనం అక్కడికి వచ్చేసరికి ఈయన ఓడలోకి ఎక్కాడు. అంటే ఒక అనుకోని పరిస్థితి ఈయనతో పాటు వాళ్ళ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎదురవుతుంది. ఏదైనా దేవునికి ఇష్టం లేనిది కానీ ఉన్నట్లయితే ఆ వాడంతా కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. 5వ వచనంలో కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి వాడ తేలిక చేయుటకే అందులోని సరుకుల అన్నింటిని సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన వాడ దిగు భాగానికి పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేను. దేవుడు అప్పచెప్పిన పని ఏంటి? ఈయన వెళ్ళేది ఎక్కడికి? ఈయన చేసే పని ఏంటి? వాడ అడుగు భాగానికి వెళ్ళి వాడంతటికి ప్రమాదాన్ని తీసుకుని వస్తున్నాడు. పెద్ద తుఫాను వచ్చింది. ఎక్కడకు వెళ్ళిపోయేటటువంటి ఆ ప్రయాణాన్ని ఆపుతున్నాడు దేవుడు. ఒక పెద్ద తుఫాను వచ్చి అయితే 7వ వచనంలోకి వచ్చేసరికి అంటే అక్కడికి అందరూ వచ్చారు. ఎవరికి వాళ్ళని మేము దేవుడిని ప్రార్థించండి అన్నారు. వాడని తేలిక చేశారు ఆ తుఫాన్లో. అయినా తగ్గట్లేదు. వాడ తేలిక అయినప్పుడు నిమ్మలించాలి. వాడనేది అల్లకల్లోలం అయ్యేటటువంటి పరిస్థితుల్లో కొంచెం తగ్గాలి, కానీ తగ్గట్లేదు. విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతంలోనే తుఫాను ఉంది, మిగతా చోట ఎక్కడా కూడా లేదు. ఈ దేవుడు మనకు కానీ ఏదైనా శిక్ష విధిస్తున్నాడేమో కాబట్టి మీ దేవతలందరినీ కూడా మీరు ప్రార్థించండి. ఒకవేళ కానీ కనికరించి, ఏ దేవుడు కనికరిస్తాడో, ఏ దేవుడు ఉన్నాడని కనికరిస్తారు? ఏ దేవుడు కూడా కనికరించేటటువంటి వాళ్ళ దేవుళ్ళు అనుకునే మా నావికుల యొక్క లేదంటే ఆ ప్రయాణికుల యొక్క దేవుడు ఒక్కడును లేడు అక్కడ. అందరూ ప్రార్థించారు, అందరూ వేడుకున్నారు, అందరూ పూజించారు, కానీ ప్రయోజనం లేదు. అప్పుడు వచ్చారు వీళ్ళ దగ్గరికి. పోయి నిద్రపోతా. వేరేమొచ్చింది దీనికి? నిద్రపోతాను ఎవరిని అంటాం? ఉపయోగం లేనటువంటి వాళ్ళని అంటాం. బద్ధకస్తుడు, నిద్రపోతూ చాలా చాలా మాట్లాడారు. అలాంటి ప్రవక్త అన్యులైనటువంటి వాళ్ళ చేత అనిపించుకున్న మాట ఏంటి? నిద్రపోతా. అలాగని పిలిపించుకున్నాడు. అంటే చేయాల్సిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? కొన్ని క్షమించమని అక్కడ అడిగేయడం. ఇక చీట్లు వేసారు, యోన మీదకి వచ్చింది. 8వ వచనం కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చుతువో, నీ దేశం ఏంటి, నీ జనం ఏంటి, ఈ సంగతి అంతా మాకు తెలియజేయి.
ఎంత అలా మాట్లాడుతున్నారు చూడండి. ఎక్కడి నుంచి వచ్చావు? పట్టుకున్నారు ఒక నేరస్తులా. చీట్లు వేస్తే నీ మీదకి వచ్చింది, నువ్వే నేరస్తులని రుజువు అయింది. ఏంటి నీ సంగతి, ఏంటి నీ పని, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ఇవన్నీ అడిగితే 9వ వచనంలో చెప్తున్నాడు వాళ్ళతో, నేను హెబ్రీయుడను. ఏమని చెప్తున్నాడు? నేను హెబ్రూ జాతికి చెందినటువంటి వాడును, సముద్రములకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడు అయిన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజమేనా అది? దేవుని యందు భయభక్తులు. ఇంకొక మాట చెప్తున్నాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ దేవునికి భయపడే భక్తుడిని నేను. సృష్టికర్త అయిన ఆకాశమందు ఉండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇంకొక 10 చెప్తున్నాడు చూడండి. ఆయన ఒప్పుకుంటున్నాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు. యెహోవా సన్నిధి ఎక్కడైతే యెహోవా, నీవు నేను ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు, వాళ్ళ నాశనం నుంచి బయటకు తీసుకురా. అలాగనంటే అదే దేవుని సన్నిధి అనుకున్నాడు. యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అక్కడ మనుషులకు తెలియజేసి ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడ్డారు. అంటే అన్యులుగా భయం వచ్చింది. ఈ ప్రవక్తకైతే ఆ భయం లేదు. ఎవరికి భయపడాలో అది రివర్స్ అయింది. దేవుడు చెప్పినటువంటి మాట నాలుగించకుండా సోమరిపోతులాగా నిద్రపోతులాగా ప్రయాణం చేస్తూ వాళ్ళందరి చేత తన మాటలు అనిపించుకుని ఇప్పుడు ఏమంటాడు అనమాట, నేను వెళ్ళిపోతున్నాను, పారిపోతున్నాను దేవుని సన్నిధి నుండి అనగానే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందరూ భయపడి తాను యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నట్టుగా చెప్పిన తర్వాత ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు చాలా భయపడ్డారు. 11వ వచనంలో నీవు చేసిన పని ఏమని అడిగితే అప్పుడు వారు, నీవు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మడించినట్టు మేము నీకేం చేయాలి అని అడిగితే, నన్ను బట్టే కదా ఈ గొప్ప తుఫాను మీ అందరి మీదకి వచ్చింది అని నాకు తెలిసింది. నన్ను ఎత్తే సముద్రంలో పారేయండి, అప్పుడు ఈ సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మడిస్తుంది. అలాగని చెప్పని వాళ్ళ సముద్రంలో పారేసారా? 13వ వచనం చూడండి, వారు ఓడని దరికి చేర్చడానికి పాపం వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, తెడ్లు వేస్తున్నారు, శక్తిని అంతా కూడా తీసుకుంటున్నారు, ఎంతో చేస్తున్నారు, కానీ గాలి వాళ్ళకి వీలవ్వలేదు. తుఫాన్ బలం చేత సముద్రం ఇంకా పొంగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా అదంతా వ్యర్థమైపోయింది. ఈ పోవలసిన పోకుండా అది ఎక్కడైతే ఆ ఓడలో ఉందో ఆ ఓడ అంతటికి కూడా నాశనం అయింది. 14వ వచనంలో చూస్తే, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంలో నీవే దీని చేస్తుంది, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితడన్న నేరం మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాని ఎత్తి సముద్రంలో పారేశారు. అలా పరవేయగానే సముద్రం పొంగకుండా అయిపోయింది. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడ్డారు. భూమి ఆకాశం సృజించిన మహారోషం గల దేవుడని వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ఎప్పుడైతే యోనాను ఎత్తేసి సముద్రంలో అంత అల్లకల్లోనే ఉన్న సముద్రంలో మనిషిని పడేస్తే బతుకుతాడా? బతకడు. కానీ వాళ్ళు ఆలోచించారు, నా వల్లనే శ్రమ వచ్చింది, నేను ఈ నిమిత్తం పారిపోతుండగా దేవుడి కోపం వచ్చింది, అందు గురించే ఇది వచ్చింది అని చెప్పిన వెంటనే వాళ్ళు పారేయాలి. కానీ పారేయకుండా ఇంకా ఇతన్ని ఓన్లే పాపం చచ్చిపోతాడు అలాగని చెప్పి ఇంకా అతన్ని క్షమిస్తూ వాడని వాళ్ళ శక్తి కొలిది తెట్లు వేస్తూ ముందుకు నడిపిస్తుంటే సాధ్యం కావట్లేదు. సాధ్యం కాకపోతే ఇంకా కష్టమైపోయింది. తప్పలేదు ఇంకప్పుడు వాళ్ళకి. నీ దేవుడని యెహోవా మమ్మల్ని క్షమించుగాక, నేను ఎత్తి కింద పారేస్తున్నావు, నువ్వు చనిపోతావు, ఆ చనిపోయినటువంటి పాపం మా మీదకి రాకుండా మేమందరం బతకాలేనంటే నువ్వు పోవాలి. కాబట్టి ఎత్తి పారేశారు. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడ్డారు, ఆయనకు బలి అర్పించారు, మొక్కుబడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది వీళ్ళకి తెలిసి ఉండదు బహుశా. ఇక్కడ మనం కానీ దీన్ని జ్ఞానం చేస్తే, యెహోవా సన్నిధి నుంచి పారిపోతే దేవుడికి అక్కడ ఉండడని అనుకుంటే, ఇతను ఆ ఓడలోకి వెళ్ళి ఆ ఓడనంతటిని కూడా ఆయన ప్రక్షాళన చేయాల్సింది పోయి ముంచి వేయడానికి ట్రై చేశారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఆ ఓడలో ఉంది కాబట్టి ఆ ఓడలో ఉన్న అందరూ ఈ యొక్క యోనాతో పాటు నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైతే యోనాని ఆ భయంకరమైనటువంటి తుఫాన్లో పారేశారో ఆ తర్వాత ఓడ నెమ్మదించింది, తుఫాన్ ఆగింది, గాలి ఆగింది. ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? దేవునికి ఇష్టం లేని ఇది ఏదైనా మన మనసులో మనలో ఉన్నట్లయితే ఎంత ఇబ్బంది పడాలో, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కూడా ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది.
దేవునికి ఇష్టం లేని మనలో ఉన్నంత కాలం మనతో అనేక శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి అల్లకల్లోలం అయిపోయిన వాడలాగే మన భవిష్యత్తు లేదంటే మన జీవితం ఇప్పుడుండే స్థితి అల్లల్లాడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలాంటి దేవునికి ఇష్టం లేని మన మనసులో తీసి బయట పారేస్తామో అప్పుడు ఏమవుతుందన్నమాట, వాడ నెమ్మదించినట్లుగా. లేదంటే మనలో ఉన్న అన్ని బయట తీసి అనుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఉన్న అన్ని బయట పారేశారు, అసలైన పాపం తప్ప. ఆ అసలైనటువంటిది దేవునికి వ్యతిరేకంగా ఉండి మనల్ని అల్లాడించేస్తూ ఉంటుంది. అదేంటో బయట పారేసిన తర్వాతే మన యొక్క క్రైస్తవ్య జీవితం నిదానంగా వెళ్ళే అవకాశం ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. చుట్టూ వాళ్ళు అంటారు, దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ కష్టాలు నీకేంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఇన్ని బాధలు నువ్వు పడుతున్నావు అంటే యోనా లాంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏదైనా స్థితి మనలో ఉందేమో, అందు గురించి మనకి ఇవన్నీ వస్తున్నాయేమో. అలాంటి కొంతమంది అంటారు తెలివిగా, ఎంత భక్తిపరుడైనప్పటికీ కూడా యోబుకి రాలేదా, అలాంటిదే నాకు వచ్చిందేమో అని తప్పించుకోవడానికి చూస్తారు. కానీ యోనా ఆశీర్వదించబడ్డాడు. కానీ జీవితాంతం అదే ఒడిదిడుకులో ఉండి ప్రాణం వదిలేస్తే యోనాకి నీకేంటి సంబంధం, పోలికేంటి? యోనా మొదటి జీవితం కన్నా శ్రమలు పడ్డ తర్వాత అతనికి ఉండే ఆశీర్వాదం రెట్టింపు అయింది. అలా రెట్టింపు అయిందంటే మన జీవితకాలం కూడా ఆయనతో ఉన్నట్లే. ఒకవేళ అలా కాకుండా జీవితాంతం మరణం వరకు కూడా అలాగే వెళుతుంటుంటే యోనా లాంటి ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనది మనలో ఏదన్నా ఉందేమో. అలాంటిది తీసేమని యొక్క అధ్యాయం చెప్తుంది. మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని నుంచి పారిపోవడం, దేవునికి దూరంగా ఉండి మనలో ఏదో దేవునికి వ్యతిరేకమైనది మనలో పెట్టుకోవడం. మనతో పాటు మన కుటుంబస్తులందరికీ కూడా శ్రమను కలిగించిన వాళ్ళు అవుతాం. వాడతో పాటు యోనాతో పాటు వాడలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా భయం కలిగింది. ఎప్పుడైతే వాడలో నుంచి ఇష్టం లేనిది, వాడకి ప్రమాదం కారణమైనటువంటి వాళ్ళు తీసి సముద్రంలో పారేశారో అప్పుడు ప్రశాంతంగా ఉంది. అలాగే మనలోనే మన కుటుంబంలోనూ కూడా అలజడులు, ఇబ్బందులు, కష్టాలు ఏవేవో వెంటాడుతూ ఉంటే, ఏదో ఉంటే పాపం అలాంటిది సముద్రంలో పారేసినట్టుగా పారేస్తే అప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఓడ నెమ్మదించినట్లుగానే ఉంటుంది. బయట తుఫాన్ పారేస్తే ఏమవుతుందో ఏమీ అవదు. యోనా లాంటి మళ్ళీ కొత్త జీవితం వస్తుంది. ఈ యోనాకు అప్పటి వరకు కూడా భయం తెగించాడు. ఇంకా నా వల్లనే వచ్చింది, పారేయండి నన్ను. దేవునికి ప్రవక్తను 10 మంది చెప్పి మార్చేవాడు. 10 మంది అన్యుల చేతిలో నుంచి గెంటు వేయబడ్డాడు బయట. ఎవరి చేతిలో నుంచి? అన్యుల చేతుల్లో నుంచి నెట్టి వేయబడ్డాడు. కొన్ని భూమి మీదక సముద్రం ఏమన్నా నిమ్మలంగా ఉందా? చాలా భయంకరంగా ఉంది అక్కడ. అలాంటి సముద్రంలో పారవేయబడ్డాడు అన్యుల చేతుల్లో నుంచి. అయినా దేవుడు ఊరుకోలేదు. దేవుడు తన గురించి ఏర్పాటు చేసుకునేటటువంటి మనుషుల్ని అగ్నిగుండంలోంచి లేవదీస్తాడు, సింహపు బోనులోంచి లేవదీస్తాడు, సముద్రం అల్లకల్లోలం ఉన్న అక్కడి నుంచి కూడా లేవదీస్తాడు. తన అవసరం, మన అవసరం ఏముందో దేవుడికి. ఈ యోనా యొక్క అవసరం ఉంది కాబట్టి అప్పటి వరకు ఎవరికి తెలియనంత పెద్ద మత్స్యాన్ని పంపించాడు. బహుశా తిమింగలం కన్నా పెద్దదేమో అది, బ్లూ వేల్. దాని నాలుకే ఒక ఏనుగంత బరువు ఉంటుందట. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే అది ఎంత పెద్దది ఉంటుందో. అంత పెద్దదైనటువంటి ఆ మత్స్యం అక్కడికి పంపించడం ఏంటి, అది వెంటనే అతన్ని కడుపులోకి తీసేసుకుంటుంది, లోపల వేసేసుకుంటుంది. అది అసలు దానికి ఏదో ఒక ఆవు గింజలాగాను ఏదో చిన్ని భాగంలా కనపడ్డదంటే అది ఎంత పెద్దదో చూడండి. అది చాలా భద్రంగా లోపల దాచింది. ఇప్పుడు యోనా పరిస్థితి ఏంటి? ఆ అంధకారంలోకి వెళ్ళిపోయాడు. కాంతి కనపడట్లేదు, గాఢాంధకారమైనటువంటి చీకట్లో ఉన్నాడు. అంతకుముందు పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటున్నాడు. దేవుని మాట విననొల్లకుండగా నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. 10 మందికి, వాడలో కొన్ని 100 మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించబోయాను. ఇప్పుడు ఏంటి, ప్రాణం ఉంది కానీ ఏమి కనిపించట్లేదేంటి, ఏమి వినిపించట్లేదేంటి? సముద్రంలో ఉంటే కనీసం ఒక కొన్ని అడుగులో లేదంటే కొన్ని మీటర్ల లోపల వరకు సూర్యకాంతి అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. అది కనపడట్లేదేంటి? ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదు. సమాధి స్థితిలో ఉన్నాడు. ఏ సమాధి? ప్రాణం ఉండి ప్రాణం లేనటువంటి స్థితిలో ఉన్న అంధకారంలో ఉన్నాడు. ఏమీ కనపడట్లేదు. కానీ స్పర్శ తెలుస్తుంది, ఊహ తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆరాధిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాక? దేవుని మాట విననొల్లకుండగా ఎక్కడికో వెళితే ఏదో అయిపోయింది. అంధకారం కనపడుతుంది, చూద్దారంటే ఏం కనపడట్లేదు. దాంట్లో ఒక రకమైనటువంటి కంపు, ఏదో గట్టిగా బిగించేస్తున్నట్టుగా ఉంది ఆ లోపల.
ఆ మత్స్యానికి అయితే చిన్నోడే గాని ఇతను చూస్తుంటే ఏంటో అంధకారంగా ఏంటి కనపడట్లేదు, ఏంటో చూద్దరన్నా స్పర్శన్నా అదన్నా ఏమి ఎప్పుడు తెలియదు, ఎప్పుడు చూడండి, అగోచరమైంది ఎప్పుడు కూడా. అలాంటి స్థితిలో ఉన్నాడు. కేకలు వేస్తున్నాడట. ఏమని 2 అధ్యాయం 2 వచనం చూడండి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. తరంగాలు నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. అంతేగాని ఒక చేప కడుపులో నేను ఉన్నాను, ఇది తెలియట్లేదు. ఒక అగాధంలోకి వెళ్తే చీకటే ఉంటుంది, కానీ కనీసం వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు కూడా లేనటువంటి కటిక చీకటి అగాధంలో నేను ఉన్నాను. ప్రాణాంతం వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు తలకు చుట్టుకొనిచున్నది. సముద్రంలో నాచు ఏంటి అక్కడ? ఎప్పుడు తెలిసిందంటే ఆ స్థితి దేవుడు కల్పించినప్పుడు. తన మాట విననొల్లకుండగా, చెప్పిన చోటకి వెళ్ళకుండగా మధ్యలో తందనాలు ఆడితే దేవుడు తన వైపు తిప్పుకోవడానికి కుదరడాయి. తన పని, తన మారు మనసు వచ్చి మారి నెరవేర్చే వరకు మారడు. కానీ యోన మారాడా? చూద్దాం అది కూడాని. 7 కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. అంటే ఇప్పుడు వరకు జ్ఞాపకం లేడా? దేవుడు అనే ఒకడు, అతను ఏంటో ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తికి మరలా ఒక పునర్జన్మ లాంటిది వచ్చి జ్ఞాపకం చేసుకున్నాడు. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చింది. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యించు వారు తమ కృపా ఆధారమును విసర్జించుదురు. కృపా స్థుతులు చెల్లించి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి, ఈ అన్ని చెప్పుగా ఈ మత్స్యం కడుపులో ఉంటుండగా చెప్తున్నాడు ఇవన్నీ. ఆ తన సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ కడుపులో, మత్స్యం కడుపులో, అక్కడ బయటికి రాబడ్డాడు. అప్పుడే జన్మించిన శిశువు మాదిరిగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతను చేయాల్సిన పని ఏంటి? మొట్టమొదట దేవుడు ఏం చెప్పాడు? దర్శిషుకు పోయి అక్కడ నువ్వు నీనవే పట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. ఒకటే ఒక మాట, పెద్ద సువార్తలు కాదు, ఊళ్ళన్నీ ఆ వీధులన్నీ కూడా తిరగక్కర్లేదు, చెప్పు. వాళ్ళ ద్వారా మాట వెళ్ళిపోద్ది. మనకి ఇష్టం లేని మాట కానీ పక్కింటి వాళ్ళ గురించి వింటే అది మనలో ఉండదు, కాలిపోద్ది మొత్తం ఊరంతా. ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా, మంచి అంత వేగా వెళ్ళదు. నువ్వేం చేయాలి? ఈ పట్టణానికి దుర్గతి పడుతుందంటే ఈ నీనివే పట్టణంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతారు, దేవునికి వ్యతిరేకంగా మీరు ఉన్నారు కాబట్టి అని చెప్పంతే. ఆ ఒక్క మాటే. ఆ మాట చెప్పడానికి ఇతను బాధేంటి? కొంతమంది చూడండి, పాపాత్ముల దగ్గరికి వెళ్ళరు, నిమ్న కులస్తుల దగ్గరికి వెళ్ళరు. అంటురోగం అని, వాళ్ళు పట్టుకోకూడదని, వాళ్ళు శుభ్రంగా ఉండరని, వాళ్ళు అంటరాని వారని, మనం గొప్పవాళ్ళమని, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. యోనా పరిస్థితి అదే. అలాంటి పాపాత్ముల దగ్గరగా ప్రభువా నన్ను పంపించేది మీరు. అక్కడికి వెళితే ఆ పాపుల్ని చూస్తూ నేను ఎలా భరించగలను? వాళ్ళ పాపం నాకు అంటుకుంటుందేమో అని నిష్ఠతో పారిపోయేటటువంటి వ్యక్తిని మళ్ళీ అక్కడికే తీసుకుని వెళ్తున్నాడు 3వ అధ్యాయంలో. అంతటా యెహోవాకు 2వ మారు యోనా ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏంటంటే, నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణముకు పోయి, నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణము. యోనా పట్టణంలోనికి 1 దిన ప్రయాణమంత దూరం వెళ్ళి ఇక 40 దినములకు నీనివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. ఏమని చెప్తున్నాడు? ఎన్ని రోజులు టైం ఉంది? దేవుని యొక్క శిక్ష వెంటనే రాలేదు, అక్కడికి టైం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. ఇంకొక 40 దినములు నీనివే పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అలాగని చెప్పి ప్రకటించగా ఆ పట్టణస్తులు ఏమయ్యారో చూడండి. అంత పాపంతో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క సొదొమ గొమొర్రా వాళ్ళు అయితే వినలేదు. చాలా కష్టంగా ఉన్నారు వాళ్ళు. నోవా టైంలోని కూడా వినలేదు. 120 సంవత్సరాల పాటు ప్రయాసపడినాం. విననొల్లని మాట వింటే వాళ్ళు ఎప్పుడు కూడా వినరు, వాళ్ళ చెవి టింపుగా ఉండదు. కానీ ఈ నీనివే పట్టణస్తులు ఏం చేశారనమాట? అక్కడ చూడండి 5వ వచనంలో, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం నుంచి ఉపవాస దినమును చాటించి ధనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకునిరి. ఇప్పుడు దాకా పాపంలో ఉండేటటువంటి వాళ్ళు యోనా ఒక్క మాట చెప్పగానే ఆ మాట అంచెలంచెలుగా ఊరంతా మొత్తం
ఆ 3 దినాల ప్రయాణం చేయాల్సినటువంటి దూరం ఇంచుమించు 3 గంటల్లోనో లేదా 3 నిమిషాల్లోనో పాకపోయింది అంతే. 40 రోజులు మాత్రమే సమయం ఉందట. ఆ తర్వాత మనం ఉండము. మామూలు చావు కాదది. చాలా భయంకరమైనటువంటి చావు దేవుడు తలుచుకుంటే. కాబట్టి 40 రోజులు టైం ఉంది కాబట్టి ఆఫ్టర్ 40 డేస్ తర్వాత మనం చూద్దామని అనుకోలేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారనమాట, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి బట్టలు కట్టుకోకుండా దుఃఖానికి ప్రతిరూపమైనటువంటి గోనె సంచులను కట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సంగతి నీనవే రాజును కూడా వినబడ్డది. ఆయన కూడా సింహాసనం మీద దిగిపోయాడు, రాజవస్త్రాలు తీసాడు, ప్రజలందరిలాగే గోనె పట్టు కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. పశ్చాత్తాపానికి కారణం అది సూచన. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని మనల్ని అందరినీ కూడా లైన్ కాకుండా తన కోపాన్ని చలార్చుకుంటాడేమో. ఏది పుచ్చుకోకూడదు. ఆఖరి పశువులను కూడా, ఎద్దులను కూడా, వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలను కూడా ఆహారం నీళ్లు కూడా ఇవ్వలేదు వాడు. మనుషులందరూ కూడా 9వ వచనంలో తమ దుర్మార్గం విడిచి తాము చేయి బలాత్కారం మానివేయాలని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టు కట్టుకున్న వాళ్ళని జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకోవాలని దూతలు నీనవే పట్టణం చాటింపేసరేకంగా ప్రజలందరికీ మీరందరూ తప్పించుకోవాలంటే ఇదిగో ఇలా చేయాలి. ఈ నీనవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపడే వారికి చేస్తాను అనేటటువంటి కీడుని చేయటం మానేశారు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఒక్క క్షణంలో వాళ్ళ మార్పు వచ్చింది. మారేరు, క్షమించబడ్డారు, రక్షింపబడ్డారు. అలాంటి మార్పు ఆయన చూస్తూ ఆకాశం నుండి భూమి మీద చూస్తున్నాడు. ఆయన ఎవరైనా మారు మనసు పొందుతారేమో, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారేమో, లేడు, ఒక్కడును లేడు. మరి ఈ నీనవే పట్టణస్తులందరూ ఏం చేశారు? ప్రతి ఒక్కళ్ళు కూడా పశువులతో, గొర్రెలతో, ఎద్దులతో, మేకలు మొత్తం సమస్తం కూడా. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి స్థితి అండి. పేకాటటువంటి మాన్పించగలమా? తాగుడు మాన్పించగలమా? వేరే వేరే దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినన్నా మాన్పించగలమా? క్షణంలో సాధ్యమవుతుందా? నీనవే పట్టణస్తులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది. క్షమించబడితే, మారు మనసు పొందితే, మాట వింటే నరకం నుంచి లేదంటే శిక్ష నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతాం. 4వ అధ్యాయంలో అంటే 3వ అధ్యాయంలో నీనవే పట్టణానికి వచ్చినటువంటి రక్షణ, 2వ అధ్యాయంలో యోనా చేస్తున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన, 1వ అధ్యాయంలో దేవుని సన్నిధి నుంచి పారిపోవడం. దేవుని సన్నిధి నుంచి 1వ అధ్యాయంలో పారిపోయేవాడు 2వ అధ్యాయంలో వెంటనే అతనికి కనువిప్పు కలిగింది. 3వ అధ్యాయంలో చేయాల్సిన పని చేస్తున్నాడు. రక్షణ వచ్చింది వాళ్ళకి. ఎంత ఆనందం అంటది. నశించిపోవు వారిని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభు రాకముందు నశించిపోయేటటువంటి జనాలందరినీ కూడా రక్షించడానికి ప్రవక్తను వాడుకున్నారు. విన్నవాళ్ళు రక్షణ పొందారు, విననటువంటి వాళ్ళు సొదొమ గొమొర్రాలాగా అయిపోయారు. అలాగే ఈ ఓడలోనికి రమ్మంటే ఎవడో కూడా రానప్పుడు నోహు టైంలో అంతమంది కూడా కొన్ని 100 కోట్ల మంది జల సమాధి అయిపోయారు. అలాగే వీళ్ళు అయిపోనేమో. అమానస్కంగా అంటే ఇతను మనసు లేకుండా వెళ్ళాడు. కొన్ని లక్షలాది మందిని ఇతను మార్పు చేసాడు ఆ పట్టణంలో. 4వ అధ్యాయంలో యోనా మనసు ఏంటి? పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా పాపానికి చావు, శిక్ష వెంటనే ఉండాలి. కానీ ఇది చూస్తున్నాడు, పాపం చేసినటువంటి నీనవే పట్టణస్తులందరినీ నాశనం అవ్వకుండా ఎలా రక్షించేటటువంటి దేవుడు. వీళ్ళకి రక్షణకు అర్హులు కాదు కదా, శిక్షార్హులు కదా. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని 4వ అధ్యాయం 1వ వచనం. సాధారణంగా ఏం చేయాలి? నేను ఒక్క మాట చెప్పాను దేవుడు చెప్పమంటే ఆ మాట ప్రకారంగా 8 లక్షల మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు కాబట్టి దేవుడికి స్తోత్రం, దేవుని స్తుతించాలి. అక్కడ వాళ్ళలో ఉన్న అన్యులందరూ కూడా ఈ యొక్క ఘనకార్యాన్ని చూసి బలిలు అర్పించారు వాళ్ళు. ఇది అంతకన్నా ఘనకార్యం కదా ఇది. అక్కడైతే 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. వాళ్ళు చూసి వాళ్ళ మనసు అంతా మారింది, వాళ్ళు దేవునికి బలి అర్పించారు. మరి ఇక్కడ ఈ యోనా చెప్పినటువంటి 40 దినాల్లో మీ మీదకి ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందండి, దేవునికి సమాధానంగా ఉండండి అనే మాట చెప్పేసరికి వీళ్ళందరూ మారిపోయారు. ఎంత రక్షణ వచ్చింది. మరి 4వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై, అంటే ఎంతమంది మాత్రం ఆయనకి ఇష్టం లేదని అనుకోవాలా? యోనా ఏ విధంగా సముద్ర గర్భంలో 3 రేయింబవళ్ళు ఉన్నాడో ఆ విధంగా నేను ఉంటానని యేసు నిదర్శనమైనటువంటి ఈయన అంతమంది పాపులు రక్షించబడితే సంతోషించేది పోయి ఏం చెప్తున్నాడు? ఇతనికి ఎంత చింత ఎందుకు వచ్చేసింది అంటే
ఈయన ధర్మశాస్త్రాన్ని అవపోషణ చేసినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరన్నా పాపం చేస్తే వెంటనే అక్కడ శిక్షలు ఉంటాయి. ఆకాను బంగారు కడ్డీ, ఇనుప వెండి కడ్డీని తీసుకుని వెంటనే చనిపోయాడు కుటుంబంతో సహా. ఇలా ఎంతో మందికి శిక్ష అనుభవించింది, అదంతా కూడా ఆయనకి తెలుసు. అలాంటి శిక్ష ఇంతమందికి వస్తే బహుశా ఎంత ఆనందపడిపోను పండగ చేసుకుందేమో ఇంటికి పోయి. కానీ దేవుని మనసు ఏంటి? ఈయన మనసు ఏంటి? అందరినీ రక్షించాలి, ఎవడో కూడా నశించుకోకూడదు దేవుని ప్రణాళిక అయితే. ఈయన ప్రణాళిక అంతమంది రక్షించబడిపోతే ఎలాగా, అందరూ చనిపోవాలి కదా అని ఈయనకి గుండెల్లో నుంచి బాధ తన్నుకొచ్చేస్తుంటే యెహోవా, నేను దేశమందు ఉండగా ఇప్పుడు జరుగునని నేను అనుకుంటుని కదా, నా ప్రమేయం ఏముంది దీంట్లో? వెళ్ళమన్నవాడు నీవే, వెళ్ళాను. కానీ వాళ్ళ అందరినీ చంపేస్తావు అనుకున్నాను. నువ్వు క్షమిస్తావు అన్న సంగతి నాకు ముందే తెలుసు. అది ఏదో నేను అక్కడ ఉంటాను కానీ నువ్వు ఇలా చేయొచ్చు కదా, నన్ను ఎంత దూరం తీసుకురావడం ఏంటి, ఇంత అల్లకల్లోల మధ్యలో కలిగించడం ఏంటి, నీ మనసు ఏంటో నాకు తెలుసు అంటున్నాడు. మరి బహు శాంతము అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయకమానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే నేను తర్షీషుకి వెళ్ళిపోయాను. నీ పని చేసుకుంటావు కదా అలాగని, నా ప్రమేయం ఏమీ లేదని. కానీ దేవుడు మనుషుల్నే వాడుకుంటాడు. తనకి ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఉండదు, ఎవరో ఒకరిని లేపుతాడు. ఏ క్రియ చేయాలని, అది మంచి అయినా దేవుని ఉగ్రతకి అది వాళ్ళ కారకులైనా అది ప్రవక్తల ద్వారానే లేదా మన ద్వారానే ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కానీ మన నిమిత్తం మాత్రం అంతే, మనం ఆయన చేతి పనిముట్లు అంతే. ఈయన ఏమంటున్నాడు? ఈ సంగతి ఏదో ముందే చేస్తామని తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అతను బాధ ఏంటో 3వ వచనంలో చూడండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఇతనికి ఎంత బాధ ఎందుకు వచ్చేసింది? ఏం ఇబ్బంది పడిపోయింది? ఇతని మీద ఏ కీడు వచ్చేసింది? ఇతను అంత కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి అంత నాశనకరమైనటువంటి స్థితిలో ఏమన్నాడు ఇతను? ఇంకా నేను బతకను, ఇంకా చావటం మేలు. ఒకవేళ ఇతను ప్రజలందరినీ రక్షించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నాశనం అయితే ఇక నా బతికెందుకు? ఇక్కడికి నన్ను ఎందుకు రమ్మన్నావు? రమ్మని ఉపయోగం ఏముంది? నీ పనులు చేసుకున్నావు కదా అని బాధపడాల్సింది ఒకవేళ ఉంటే, అందరూ రక్షించబడితే నేను ఎందుకు బతకాలంటే ఏంటి? మొట్టమొదటి నుంచి ఈయన యొక్క స్థితి లాస్ట్ వరకు కూడా దేవుని యొక్క విధానం చక్కగా తెలిసినటువంటి వ్యక్తి యోనా అంటే. ధర్మశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్ర ప్రకారంగానే అన్ని జరగాలనుకునే వ్యక్తి. కానీ ఇక్కడ మారిపోయింది, క్షమించేసాడు. అలా క్షమిస్తే ఇంక ధర్మశాస్త్రం ఎందుకు? దాన్ని ఎంత దూరం తీసుకొచ్చి నేను వీళ్ళకి చెప్పడం ఎందుకు? అలాగా నేను తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, నేను బతకడానికన్నా చచ్చటం మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీక చంపే. ఏమని బతమాలుకుంటున్నాడు? దేవా ఇంకెందుకు నన్ను బతకనివ్వడం? అసలు ఇతని మనసు ఏంటి ఇప్పుడు మనకి ఎవరికి అర్థం కాదు, అర్థమవుతుంది కూడా. చంపేయమంటున్నాడు ఏంటి? అక్కడ దేవుడినే చంపేయమంటున్నాడు ఏంటి? ఇతను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆ నీనెవే పట్టణానికి దూరంగా పోయాడు. చూడండి, అందుకు యెహోవా నీవు కోపించట న్యాయమా యోనాను అడుగుతున్నాడు. అప్పుడు యోనా ఆ పట్టణం నుండి పోయి దాని తూర్పు తట్టుకు బస్ చేసొచ్చట పందిరి వేపుటి వేసుకుని పట్టణమునికి ఏమి సంభవించినో చూచుదిన ఒక నీడుంటే ఆ నీడను కూర్చుని ఉండగా, ఒకవేళ ఆ పట్టణంలో ఉంటే వాళ్ళతో పాటు నేను పోతానేమో, వాళ్ళందరితో పాటు శిక్ష నేను అనుభవిస్తానేమో, ఇంకా భయం ఉండదు. క్షమించాడు, పశ్చాత్తాపుడయ్యాడు అనే సంగతి నీకు తెలుసు కూడా. ఆ నీనెవే పట్టణంలో ఉండకుండా ఎక్కడ పోయాడు? ఒక వేరే ప్రాంతాన్ని తూర్పు వైపు వెళ్ళిపోయి ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం దీనికి. అంటే అతని ఉద్దేశం ఏంటి? దేవుని శిక్ష దీనికి పడుతుంది కదా, చూద్దాము, దేవుని వ్యతిరేకించే వాళ్ళు పట్టే గతి ఇదే అని ప్రతి ఒక్కళ్ళకి చాటింపేద్దాం, చెప్దాం, సువార్త చెప్దామని ఈ ఉద్దేశం. దూరంగా వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుడికే అది పెరిగి యోనా తలకు పైగా నేనే చిక్కి చేశాడు. ఏమైందనమాట? ఉన్నట్టునే పాపం ఇతను ఎంత దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, రక్షించిన ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, దేవుడు క్షమించాడు ఇతన్ని. క్షమించి పాపం అలసిపోతున్నాడేమో, ఆయాసపడుతున్నాడేమో, ఎండ తగులుతుందేమో అని ఒకసారి సొర చెట్టు వేసి అప్పటికప్పుడే దాన్ని ఎదిగిలా చేసి పెద్ద నీడను కలగజేసి ఆ నీడలో ఈ యోనా ఉంచాడు. ఆ సొర చెట్టుని చూచి యోనా చాలా సంతోషించాడు. అయ్యో ఇక్కడ నీడ లేదనుకున్నానే, కానీ మంచి నీడ ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే సంతోషపడుతున్నాడు. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అదే చెట్టుని తులిచేసి చెట్టు వాడిపోయింది. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించాడు.
యోనా తలకు ఎండదెబ్బ తగిలింది, అతడు సమస్యలు పడిపోయాడు. అప్పుడు అనుకుంటున్నాడు అనమాట, మళ్ళీ బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను. చిన్న చిన్న ఇబ్బందులకి, ఇలాంటి చిన్న చిన్న శ్రమలకి ఎండ తగిలితేనే చచ్చిపోవాలనుకుంటున్నాడు. అలాగనుకునేటప్పుడు ఆ సొర చెట్టు చచ్చిపోయింది, పోయింది, ఉన్న ఆధారం పోయింది, అక్కడ కాసేపని విశ్రాంతి తీసుకుందని అంటే దేవుడు ఏమంటాడంటే, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాన్ని అడిగితే, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. ఏమని చెప్తున్నాడండి అక్కడ? ఎంత కోపంకి? నా ప్రాణం పోయేటంత వరకు కోపించడం. అయితే ఇతను కోపించడం సరైన కారణం మనకి ఇక్కడ కనపడదు. ప్రాణం పోయేటంతగా సొర చెట్టు నీడపోయిందని. అప్పుడు చూడండి, యెహోవా చెప్తున్నాడు చూడండి ఇక్కడ, సరైన మాట. మనందరికి కూడా ఈ మాట సరిపోద్ది. నీవు కష్టపడకుండగా, నీవు పెంచకుండగా, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారణ పడుచున్నవి. నీకు కలిగినటువంటి వాటిని నీవు ప్రయాస పడకుండగా, నీవు నాటలేదు, నువ్వు నీరేయలేదు, నువ్వు దీన్ని పెంచలేదు, ఒకే రాత్రిలో పెరిగింది, ఒక కాసేపు నీకు అది సౌఖ్యం కలిగించింది. అది లేదు అలాగని చెప్పి నువ్వు ఎంత బాధపడిపోతున్నావే, దాన్ని నువ్వేమన్నా వేసావా? నీ ప్రమేయం ఏమన్నా ఉందా దాన్ని కలిగించడానికి? అలాంటి నాకు మరణమే మేలన్నంతగా బాధపడిపోతున్నావు ఏంటి నువ్వు? నీ ప్రమేయం లేని ఈ చెట్టు గురించి నువ్వు ఎంత బాధపడితే, 11వ వచనం చూడండి. అయితే 120,000 కంటే, అంటే 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? ఒక క్వశ్చన్ మార్క్ అది. ఏమని చెప్తున్నాడు? ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుడేంటో ఎడమేంటో తెలియదు, మంచేదో చెడేదో తెలియదు. అలాంటి వాళ్ళని నేను రక్షిస్తే అది బాధ? నేను రక్షించకూడదా? నేనే పుట్టించి నేనే పెంచి నీకు నీడనిచ్చినటువంటి దాన్ని ప్రమేయం లేకుండా నీకు సౌఖ్యం కలిగిస్తే అది పోయిందని నువ్వేంత బాధపడుతున్నావు? నువ్వు చేస్తే ఇంకెంత బాధపడుతావు? మరి ప్రజలు నేనే సృష్టించాను, దారి తొలగిపోయారు, వాళ్ళ యొక్క మహా మరణానికి పాత్రలే ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను రక్షించి వాళ్ళని నేను నరకం నుంచి, లేదంటే ఈ యొక్క అగ్ని గంధకాలుతో నాశనం కాబోయే ఈ పట్టణాన్ని నాశనం అయిపోతుంది అలాగని చెప్పి నేను బాధపడొద్దా వాళ్ళ గురించి అని ఒక ప్రశ్నతో ఆ యొక్క అధ్యాయం ముగించాడు. ఈ అధ్యాయం ద్వారా 1వ అధ్యాయంలో పారిపోతూ ఉన్నాడు, ఆ ఓడకు పట్టినటువంటి ఆ గత అంతటిని కూడా ఇతను పారేస్తూ పోయింది. అలాగే ఈ అధ్యాయం ద్వారా నీనివే పట్టణానికి వెళ్తున్న యోనా ద్వారా మనకు నేర్పే పాఠం దీంట్లో ఏంటంటే, ఒకవేళ యోనా వలన ఆ ఓడంతా నాశనం అవుతున్నటువంటి స్థితి మనలో దేవునికి అయిష్టంగా ఉండేటటువంటి ఏదన్నా కానీ ఉన్నట్లయితే, మనతో పాటు ఓడతో పాటు ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా అయితే భయం కలిగిందో, మనలో ఉన్న పాపం ఏదన్నా ఉంటే మనతో పాటు మన కుటుంబీకులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి పోవాలి అంటే, యోనాను విసిరేసినట్లుగా మనలో ఉన్న పాపపు గుణాన్ని, దేవునికి వ్యతిరేకంగా ఉండేదాన్ని విసిరేస్తే చక్కని స్థితిలోకి ఉంటుంది. కానీ లాస్ట్లో దేవుని ప్రజల గురించి విచారపడ్డాడు. ఒక్క సొర చెట్టు గురించి మహా బాధపడిపోయి చచ్చిపోతేనే మంచిది అంటున్నాడు, మాట్లాడితే చనిపోవడం. మరి ఈ ప్రజల గురించి, ఈ యొక్క సమస్తమైనటువంటి లోక నివాసుల గురించి నేను బాధపడొద్దా? అలాగే చెప్తున్నాడు. తర్వాత యెషయా 51వ అధ్యాయం చూడండి. యెషయా 50 చివరగా 51వ అధ్యాయం మొదటి వచనం చూడండి, అందరూ కలిసి చదువుతాం దాన్ని. 51వ అధ్యాయం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారలారా నా మాట విండి. మళ్ళా చదువుతూ అనుకుని, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారలారా నా మాట విండి. దేవుడితో వాక్యాన్ని దీవించును గాక.